హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. నీ కను దృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనది. హబక్కుకు ప్రవక్త దేవునితో సంభాషణ చేస్తూ ఉన్నాడు. ఇది సాధారణ ప్రవచనం కాదు, ప్రశ్నలతో నిండిన ప్రార్థన. హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయం 2-4 ప్రకారం యూదా దేశంలో పాపం, అన్యాయం, హింస పెరిగిపోయాయి. అప్పుడు ప్రవక్త దేవునిని నీవెందుకు స్పందించడం లేదు అని అడిగినప్పుడు 5-11 వచనాల్లో దేవుడు బబులోనీయులను ఉపయోగించి యూదాను శిక్షిస్తాను, అప్పుడు మరలా తిరిగి హబక్కుకు యూదా కన్నా మరింత చెడ్డవారైన బబులోనీయులను దేవుడు ఎలా ఉపయోగిస్తాడు అని సందేహం కలిగి ఆ సందర్భంలోనే దేవుని పవిత్రతను గుర్తు చేసుకుంటూ ఆయన న్యాయాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీ కన్నులు చెడును చూచుటకు అత్యంత పవిత్రమైనవి, అనగా దేవుడు పరిశుద్ధుడని, పాపాన్ని సమర్థించలేని దేవుడని, అన్యాయాన్ని అంగీకరించడని, సమర్థించడని చెప్తూ ఉన్నాడు. 5వ సంకీర్తన 4-5 చరణాలలో దుష్టత్వాన్ని చూచి ఆనందించే దేవుడు మన దేవుడు కాదు. యోబు గ్రంథము 34వ అధ్యాయం 10-12 వచనాలలో దేవుడు అన్యాయం చేయడు. దేవుని మార్గాలు మనకు పూర్తిగా అర్థం కావు, కానీ ఆయన న్యాయాన్ని ఎప్పటికీ విరోధించడు. ఆయన చేసే న్యాయం ఆలస్యం అనిపించవచ్చు, కానీ విఫలమవదు. దేవుని సమయం మన సమయం కాదు కనుక విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఉండాలి. పరిస్థితులు అర్థం కాకపోయినా దేవుని మీద నమ్మకం కోల్పోకుండా మనం నిరీక్షించగలిగితే, దేవుని దృష్టికి నీతిమంతుడిగా జీవించే వారంగా ఉంటే, హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయం 4లో ఉన్నట్లు నీతిమంతుడు విశ్వాసము వలన జీవించును. అదే మనకు ధైర్యం ఇస్తుంది. దేవుని కళ్లకు అన్యాయము దాగదు. అన్యాయం గెలుస్తున్నట్లు అనిపించినా మన దేవుడు న్యాయమైన వాడని విశ్వసించి విశ్వాసంలో స్థిరపరచబడాలి. ఆమేన్.